ఇట్లా ఒక బ్లడ్ రిపోర్ట్ చూసి ఒక తమ్మునికి కార్బోహైడ్రేట్స్ తగ్గి అని చెప్తే వెంటనే ఏమన్నాడంటే కార్బోహైడ్రేట్స్ ఎందుకు తగ్గియాలి, మన బ్రెయిన్కి కూడా అవసరం కదా గ్లూకోజు, సో తగ్గిస్తే ఎట్లా అని చెప్పిండు. సో ఇదంతా ఎవరు చేసిరు, ఇదంతా గబ్బు చేసి పడేసారు అనమాట. మనుషులకి సైన్స్ తెలుస్తలేదు, సబ్జెక్ట్ తెలుస్తలేదు, ఎంతసేపు క్యాలరీస్ అని ఒక కాన్సెప్ట్ పట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఏమి తినకున్నా మీ బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నువ్వు గ్లూకోజ్ లేకపోతే నువ్వు కోమా కన్నా పోతావు, అటు నుంచి అటు వెళ్ళిపోతావు. అవును. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏమీ తినకున్నా కానీ మీ బాడీ గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ గ్లూకోనియోజెనసిస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అది మీ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లేదంటే మీరు తినే ప్రోటీన్ నుంచి, ఫ్యాట్స్ నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా గ్లూకోజ్ని మెయింటైన్ చేస్తుంది మీ బాడీ. ఓకేనా. మీకు ఎందుకు ఫాగీనెస్ ఉంటుంది, ఎందుకు మీరు కన్ఫ్యూజ్గా ఉంటారు, ఎందుకంటే మీరు నీళ్ళు చక్కగా తాగరు. వెన్ యూ రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్ మీరు నీళ్ళు మంచిగా తాగాలి. ఓకేనా. సో నీళ్ళు మంచిగా తాగినప్పుడు మాత్రమే మీకు ఆ ఫాగీనెస్, ఆ కన్ఫ్యూజ్నెస్ అనేది ఉండదు అనమాట. అండ్ మీరు బ్యాలెన్స్డ్గా తినాలి, మీ మైక్రోన్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకుండా తినాలి. అప్పుడు మీకు ఏ డోకా ఉండదు. అంతేగాని ఆ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇలాంటి మాటలు వినుకుంటా కార్బోహైడ్రేట్స్ని ప్రియారిటీ చేసుకొని మీ హెల్త్ని పక్కకు పెడితే కష్టం. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ ఇంటెన్షనల్గా మీరు కొన్ని రోజులు కార్బోహైడ్రేట్స్ పక్కకు పెట్టాలి, ఇంటెన్షనల్గా మీరు మీ యొక్క మెటబాలిజంని తగ్గించడం అవసరం ఉంటుంది. ఇవన్నిటి వెనక ఒక కథ ఉంటుంది. ఓకేనా. అది అందరికీ చెప్పడానికి రాదు, చాలామందికి తెలియదు. అంతేగాని ఇక క్యాలరీస్ ఆర్ ఎవ్రీథింగ్ అన్న మాట పట్టుకొని మీరు హెల్త్ ఎంట పడతా అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. స్టేట్